వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ శ్రీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉంది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మన్యాస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపమిచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానర మూలాకు రాజునని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారంగా వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అభ్రపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరుకోమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. మరోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం, ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడివేసింది. మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలి దేవుడికి ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకు జన్మ ఇచ్చింది. మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరి నందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైన వాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది. భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్త పారాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి గనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. శివ మహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకరాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒక మారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడింది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతుడు కనకే వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఇక ఆంజనేయ స్వామి 9 అవతారాల గురించి చెప్తా. హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతారాలెత్తాడు. అవి 9 హనుమన్న అవతారాలు అంటారు వాటిని. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, విశాంతి భుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశద్భుజాంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. తత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త
క్షుద్ర పీడలు పటాపంచలైపోతాయి. దశమ మహావిద్యలలో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. ఆయన అష్టసిద్ధుల గురించి ఒకసారి గమనిస్తే అనిమాసిద్ధి శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి. మహిమాసిద్ధి శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి. లఘిమాసిద్ధి శరీర బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి. గరిమాశక్తి శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. ప్రాప్తి సిద్ధి ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగలిగిన శక్తి. పరకామ్య సిద్ధి ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి. వశిత్వ సిద్ధి అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి. ఇషిత్వ సిద్ధి దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. ఇక హనుమంతునికి ప్రదక్షిణలు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణలు చేస్తాం, కానీ హనుమంతునికి ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ పంచ సఖ్యాయ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగుటకు అభిష్టికి ప్రదక్షిణలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించడం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, ఒక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం కూడా చెప్తాను వినండి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్లోకం వచ్చేసి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం తారునార్క ప్రభాశాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సహ సర్వశోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపాయ మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ 3టిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3టిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.